పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పట్టుబడిన రేషన్ బియ్యం షిప్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సినీ ఫక్కీలో చేసి మరీ పట్టుకున్న ఈ సరుకు రవాణాలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది. లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? పోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? చాలా కాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో దీన్ని ఆపలేకపోవడంతో నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే యాక్షన్లోకి దిగారు. బోటు నడి సముద్రంలోకి వెళ్లి మరీ అక్కడి అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడికక్కడే సీజ్ ది షిప్ అంటూ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సీజ్ ది షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. అయితే బోటులో అంత దూరం వెళ్లిన పవన్ కళ్యాణ్ని సరుకు ఉన్న షిప్లోకి మాత్రం ఎక్కనివ్వలేదు. ఆ షిప్లోకి వెళ్లాల్సిందే అంటూ పట్టుబడినా కూడా అందులోకి వెళ్లలేక వెనుతిరిగారు. ఇది కూడా హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో నెంబర్ 1గా ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఆ షిప్లోకి వెళ్లలేకపోవడానికి కారణం ఏంటి? అంత పవర్ఫుల్ లీడర్ అయినా పవన్ కళ్యాణ్ని అడ్డుకున్న ఆ అదృశ్య శక్తి ఎవరు అనేది చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతోంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు. You are getting used to smugglers. కాకినాడ పోర్టులో అక్రమాలు ఆపుతానని గతంలో పవన్ కళ్యాణ్ గట్టిగా తెలిపారు. అంతేకాదు అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నాదెండ్ల మనోహర్ పలుచోట్ల తనిఖీలు చేసి 51,000 టన్నుల బియ్యం పట్టుకున్నారన్నారు. కాకినాడ పోర్టుకు రోజుకు 1000 లారీలు వస్తాయని, కానీ భద్రతా సిబ్బంది మాత్రం 16 మందే ఉన్నారన్నారు. మంత్రి తనిఖీలు చేసినా స్థానికంగా ఉండే అధికారులు సీరియస్గా తీసుకోవడం లేదని పవన్ ఆరోపించారు. బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్వర్క్ పనిచేస్తుందన్నారు. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టమని పవన్ హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారం చాలా కాలంగానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టుకు వస్తారంటే 6 నెలల నుంచి ఆపేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం సరికొత్త చర్చకు తావిస్తోంది. ఉప ముఖ్యమంత్రిని అంతకంటే పెద్ద స్థాయి వారే ఆపారా అని అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యంతో వెళ్తున్న ఓ సౌత్ ఆఫ్రికా షిప్ను కలెక్టర్, ఎస్పీ చేసి మరీ పట్టుకున్నారు. ఈ షిప్లో దాదాపు 640 టన్నులు అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ షిప్ను పరిశీలించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్తున్నారు. సౌత్ ఆఫ్రికా షిప్తో పాటు మరో బాచీలో వేలాది టన్నుల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కిలో రేషన్ బియ్యానికి 43 రూపాయలు ఖర్చు అవుతుందని, దీన్ని 73 రూపాయలకు విదేశాల్లో అమ్ముతున్నారని పవన్ తెలిపారు. పోర్టు సీఈఓకు నోటీసులు పంపాలని, రేషన్ బియ్యంతో పట్టుబడిన ఓడను సీజ్ చేయాలని, కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని పవన్ తెలిపారు. సిఐడి, సిబిఐలో ఎవరితో విచారణ చేయించాలో త్వరలో నిర్ణయిస్తామన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు ద్వారా అధీనంలో ఉందని, ఇక్కడి నుంచి సరుకుల రవాణా మాత్రమే జరగాలని పవన్ తెలిపారు. కాకినాడ పోర్టు నుంచి సరుకుల ఎగుమతులు జరగాలని, అక్రమాలు జరిగేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు అధికారులు తనను కూడా సహకరించలేదని, బియ్యం అక్రమ రవాణాపై డీప్ నెట్వర్క్ పనిచేస్తుందని ఆరోపించారు. బియ్యాన్ని కొన్ని దేశాలకు అక్రమంగా దిగుమతి చేస్తున్నారని, అక్రమ ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించామని పవన్ తెలిపారు. మిల్లులు, గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టుకున్నామన్న పవన్, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామన్నారు. బియ్యం అక్రమ రవాణాలో ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని, అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కాకినాడ పోర్టులో అక్రమ వ్యాపారం జరిగేందుకు వీల్లేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఈ ఎగుమతులు సక్రమంగా జరిగితే రాష్ట్ర ఖజానాకు డబ్బొచ్చేదని, రేషన్ బియ్యం నిల్వలపై ప్రతి జిల్లాలో తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు. ఎగుమతులు ఆపితే కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని అంటున్నారని, తనిఖీలకు వెళ్లకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని పవన్ తెలిపారు. కాకినాడ పోర్టులో 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని అంటున్నారని, కార్మికులు ఉపాధి కోల్పోకుండా చూడటం ఎలా అని ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్నా రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు రైస్ మాఫియా తరలిస్తూనే ఉంది. అది కూడా కాకినాడ కేంద్రంగా భారీగా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న లవన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ను అధికారులు గుర్తించారు. చూడాలి ఇకనైనా అక్రమంగా నడిపిస్తున్న ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది.